హై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. జనరల్గా నా దగ్గరికి కొంతమంది వస్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చేది పిగ్మెంటేషన్కి. అది ఏజ్ వాళ్ళైనా కానీ, పెళ్ళి కావాల్సిన పిల్లలు, జాబ్ చేసే పిల్లలు, లేదా 35-40 ఇయర్స్ అమ్మాయిలు, ఆడవాళ్ళు, 60 ఇయర్స్ వాళ్ళు. అంటే ఈ మధ్య అందరూ కేర్ తీసుకుంటున్నారు కదా. చాలామందికి ఉండే మెయిన్ ప్రాబ్లం పిగ్మెంటేషనే. అందుకనే నేను పిగ్మెంటేషన్ ఇంత ఎక్కువగా చెప్తూ ఉంటాను. జనరల్గా ఏంటి అంటే, మేడం మాకు ఎందుకు తగ్గడం లేదు పిగ్మెంటేషను, వాడినన్ని రోజులు బాగుంటుంది, ఒక్కొక్కసారి అవి వాడాము ఇవి వాడాము రెడ్గా అయిపోతుంది మా ఫేసు, తర్వాత మళ్ళీ డార్క్గా అయిపోతుంది, లేజర్ తీసుకున్నాము, సో కొన్ని రోజులు బాగుండింది, తర్వాత అంతకంటే నల్లగా అయిపోయింది, పీల్స్ తీసుకున్నాము అలానే ఉంది, ఇలా అన్నమాట. కొంతమంది మధ్య మధ్యలో వచ్చి నాకు క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారు కోజిక్ యాసిడ్ వాడండి, అవి వాడండి, ఇవి వాడండి అని చెప్పేసి. అంటే మీరు సలహాలు ఇవ్వద్దని నేను చెప్పను, కానీ తెలిసి తెలియకుండా మాత్రం ఇవ్వకండి కోజిక్ యాసిడ్ కంటే మంచివి చాలా ఉన్నాయి, సీరమ్స్ కానివ్వండి, క్రీమ్స్ కానివ్వండి. సో కోజిక్ యాసిడ్ నేను దాదాపు 8 ఇయర్స్ బ్యాకే వాడాను. తేడాలు వచ్చేసి ఈ మధ్య తగ్గించేశాను దాన్ని వాడడం అన్నమాట. సజెషన్స్ ఇవ్వండి, ఏమన్నా చిన్న సజెషన్స్ ఇవ్వండి, కానీ జనాల స్కిన్ని నాశనం చేసే సజెషన్స్ మాత్రం ఇవ్వకండి. కొంతమంది మధ్యలో వస్తారు, వాళ్ళ వీడియోస్లో ఇచ్చుకోవచ్చు సజెషన్స్, వేరే వాళ్ళ వీడియోస్లోకి వచ్చి ఇస్తూ ఉంటారు అనమాట, వాళ్ళకే తెలిసినట్టుగా. సో ఈ మధ్య చూశాను, తను ఎవరో ఇచ్చింది, మరి ఇవ్వడంలో తప్పు లేదు, కానీ నిజంగానే ఎవరైనా వాడి తర్వాత నన్ను తిట్టుకుంటారు అనవసరంగా అనమాట. కోజిక్ యాసిడ్ వాడినవి నేను మానేశాను ఈ మధ్య. సో మా టాపిక్లోకి వస్తాను. సో పిగ్మెంటేషన్ ఎందుకు తగ్గడం లేదు మేడం, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా అని అడుగుతూ ఉంటారు. పిగ్మెంటేషన్కే కాదు ఏ స్కిన్ ప్రాబ్లమ్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదు. ఎందుకంటే పోతుంది, మీరు కేర్ తీసుకోకపోతే మళ్ళీ వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను, మినిమం 3 to 4 months ప్రోడక్ట్స్ వాడండి, మీకు చాలా వరకు తగ్గుతుంది. ఫస్ట్ మంత్ మీ స్కిన్ రీజువనేట్ అవ్వడానికి సరిపోతుంది మేము ఇచ్చే ప్రోడక్ట్స్ వలన. అది కొంతమందికి గోల్డ్ సీరం ఇస్తాము, కొంతమంది మ్యారీగోల్డ్ ఇస్తాము, కొంతమందికి కొన్ని వేరే సీరమ్స్ ఇస్తాము, రీహైడ్రేషన్ సీరమ్స్ ఇస్తాము, ఇలా అన్నమాట. వాటి వల్ల ఏంటి అంటే స్కిన్ మామూలుగా అవుతుంది, డ్రైగా ఉన్న ఆయిలీగా ఉన్న ఒక బ్యాలెన్స్కి వస్తుంది, pH బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి అన్నమాట. తర్వాత యాక్చువల్గా వర్క్ చేస్తాయి బాగా పిగ్మెంటేషన్ క్రీమ్స్. ఇంకా నేను కొంతమందికి ఏం చెప్తాను అంటే, స్టబ్బర్న్గా ఉంటే ఒక 4 to 5 సిట్టింగ్స్ ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తాను. అంటే తీసుకోగలిగిన వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకి, వేరే వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి కాదు, కనీసం 10-15 రోజులకు ఒకసారి ఒక సిట్టింగ్ అయినా కానీ. దానివల్ల ఏంటి అంటే కూడా స్కిన్ కూడా టోనప్ అవుతుంది, సో రీజువనేట్ అవుతుంది. దానివలన మేము ఇచ్చిన ప్రోడక్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఎందుకు తగ్గడం లేదు అంటే, జాబ్ చేస్తూ ఉంటారు, ఎండలో తిరుగుతుంటారు రోజు 10 నిమిషాలే వెళ్ళారనుకుందాం, వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు ఎండలో ఉంటారు, రావడానికి ఒక 10 నిమిషాలు ఎండలో ఉంటారు, చాలు మీకు ఒక్కొక్క స్పాట్ ప్రతిరోజు ఎక్కువ అవ్వడానికి. సన్ రేడియేషన్ తగిలింది అంటే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది కొంతమంది అబ్బాయిలు ఉన్నారు, మేడం మీ ప్రోడక్ట్ ఫస్ట్లో భలే పనిచేసింది మేడం, తర్వాత అస్సలు పనిచేయడం లేదని చెప్తూ ఉంటారు. పని చేస్తుంది కాబట్టే మీరు అలా ఉన్నారు. ప్రతిరోజు ఎండల్లో బైకుల్లో గంటలు గంటలు తిరిగితే దేవుడు కూడా స్కిన్ని బాగా చేయలేడు. ఎందుకు అంటే న్యాచురల్ ప్రాసెస్, మీరు ఎండలోకి వెళ్ళంగానే మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, మెలనోసైట్స్ మెలనిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వడం అంటే మీరు డార్క్గా అవ్వడము. అలా కొద్ది నెలలు ఉన్నారు అంటే అది పిగ్మెంటేషన్గా మారిపోతుంది, యాడప్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎలా పోగొడతారు చెప్పండి. కాబట్టి కేర్ తీసుకోవాలి అదే చెప్తున్నాను. 4 months వాడిన తర్వాత ఎప్పుడు పర్మనెంట్ వాడాలా అంటారు, అవసరం లేదు. రోజు వాడకపోయినా ఏదో ఒక క్రీమ్ని వారంలో 2-3 సార్లు నైట్ ఒక 2 hours పెట్టుకుంటే మెయింటైన్ చేస్తారు. మీకు ఒక 90% బాగా వచ్చేసింది, వదిలేశారు, మళ్ళీ ఒక 4-5 monthsకి నార్మల్ అయిపోవచ్చు, లేదా ఒక ట్రిప్ వెళ్ళారు, డార్క్ అయిపోతారు. అలా కాకుండా మీరు కొంచెం కేర్ తీసుకొని బయటకు వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకొని లేదా గొడుగులు వేసుకొని ఉండి, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 month 2 క్రీమ్స్ వాడేసి, తర్వాత నుంచి వారానికి 2 సార్లు నైట్ టైం ఒక 2 hours పెట్టుకుంటే కూడా మీకు పిగ్మెంటేషన్ అలానే ఉంటుంది ఎక్కువ అవ్వదు, ఏదో ఒక స్పాట్గానే చూపిస్తూ ఉంటుంది. ఇది
దీంతో పాటుగా వాటర్ బాగా తీసుకోవాలి. కాఫీ టీలు 2 to 3 కప్స్ కంటే ఎక్కువ తాగకూడదు. టెన్షన్ లేకుండా ఉండాలి. బాగా నిద్రపోవాలి. కాన్స్టిపేషన్ ఉండకూడదు. కొంచెం ఫ్రూట్స్ తీసుకోవాలి. పెరుగు మజ్జిగ తీసుకుంటే ఇంకా మంచిది. స్కిన్ గ్లో వస్తుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. దీనన్నిటి వలన కూడా మీ పిగ్మెంటేషన్ ఎంతవరకు తగ్గుతుందనేది ఉంటుంది. కొంతమంది పిగ్మెంటేషన్ చూసి దిగులు పడుతూ ఉంటారు. ఇదేంటి ఇలా అయిపోయాను అని చెప్పేసి. అవసరం లేదు మా. పిగ్మెంటేషన్ అనేది జబ్బు కాదు. ఊరికే చర్మం మీద మెలనిన్ మీకు అక్యూములేట్ అయ్యింది అంతే. అదేదో మీకు అరిష్టం తేదు. మీరేదో దానివల్ల మీరు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. కాకపోతే ఇప్పటి రోజుల్లో ఏంటి అంటే అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా వాళ్ళని చేసుకోబోయే వాళ్ళు ఏంటి అలా పెట్టుకొని ఉన్నారు సిటీలో ఉండి కూడా లేదా టౌన్లో ఉండి కూడా ఎవరికైనా చూపించుకోకూడదా అంటే రియలైజ్ అవుతున్నారు. అప్పటి వరకు వాళ్ళు అసలు రియలైజ్ కూడా అవ్వరు వాళ్ళ స్కిన్ చాలా డార్క్ అయిపోయింది అని. ఇంకొకటి ఏంటి అంటే మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదున్నా కానీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, పిసిఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా కానీ పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వస్తుంది. ఒకవేళ మీరు బరువు ఎక్కువగా ఉంటే కూడా వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ ఈజీగా వస్తుంది. చిన్న పిల్లలకు కూడా అమ్మా. కాబట్టి ఫ్యాంటైజ్లో ప్రోడక్ట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. అద్భుతంగానే పనిచేస్తాయి. వాటిల్లో కొన్ని చూపిస్తానమ్మా. మ్యారీగోల్డ్ నేను చాలామందికి చెప్తాను. 95% పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వము. పింపుల్స్ తగ్గిన తర్వాత ఇస్తాము. అలానే నెక్స్ట్ యాంటీ పిగ్మెంటేషన్. మ్యారీగోల్డ్తో పిగ్మెంటేషన్ తగ్గుతుంది అని అనుకోకండి. 2 కాంబినేషన్గా ఇస్తాను నేను. మ్యారీగోల్డ్ అండ్ యాంటీ పిగ్మెంటేషన్. సరేనా? తర్వాత 2 ఉన్నాయమ్మా. వైల్డ్ జాస్మిన్, జిన్సెంగ్ గోల్డ్. సో ఒకళ్ళు ఎవరో క్వశ్చన్ అడుగున్నారు వైల్డ్ జాస్మిన్ గురించి ఎందుకు చెప్పరు అని చెప్పేసి అనమాట. వైల్డ్ జాస్మిన్ అనేది స్పెషల్ ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన క్రీమ్. జనరల్గా నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఇస్తూ ఉంటాను. నిజంగానే దాని గురించి ఎప్పుడు పెద్దగా చెప్పను. ఈ మధ్య స్పెషల్ జాస్మిన్ క్రీమ్ అని కూడా ఒకటి ఇంకా స్పెషల్ది కాన్సన్ట్రేటెడ్ది చేశాను. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా కాకుండా చిన్న పిల్లలకు ఉందనుకోండి 10 years పిల్లలకి వాళ్ళకి క్రిసాంతమం సీరం అని ఇస్తామా. మెడ నలుపున్నా మూతి చుట్టూ నలుపున్నా తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా అండర్ ఆర్మ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొంతమందికి అండర్ ఆర్మ్స్ చాలా డార్క్గా ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన లేదా రేజర్ వాడడం వలన ఇలా అన్నమాట. వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో పిగ్మెంటేషన్ తగ్గదు అని అనుకోకండి, తప్పకుండా తగ్గుతుంది. కానీ తగ్గిన 4 నెలల తర్వాత నుంచి అంటే ఇవి వాడితే 4 నెలలకు చాలా వరకు తగ్గుతుంది. మా తర్వాత నుంచి మీరు కంట్రోల్ చేసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని మీరు ఒక్కసారి వాడేసి మీరు ఉన్నన్ని రోజులు పిగ్మెంటేషన్ రాకుండా ఉండాలి అనుకోవడం భ్రమమ్మ. నేనే కాదు, ఎవ్వరూ చేయలేరు, దేవుడు కూడా చేయలేడు. కాబట్టి మనం ఎంత కేర్ తీసుకుంటే పిగ్మెంటేషన్ అంత కంట్రోల్లో ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఏదన్నా దీని గురించి మీకు ఏదైనా విషయాలు కావాలి అంటే కామెంట్స్లో పెట్టండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్.